క్రీస్తునందు ప్రియమైన సోదర సోదరీమణులైన మీ అందరికీ మనందరి ప్రభువును రక్షకుడైన క్రీస్తు ప్రభువు నామమున హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక చిన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఉద్దేశించుకున్నాను. అదేమిటంటే క్రీస్తు విరోధులు ఎవరు అనేటువంటిది. యోహాను రాసిన మొదటి పత్రికలోని 2వ అధ్యాయంలో 18వ వచనం అందులో రాయబడింది. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిది కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడి అని దీని చేత తెలుసుకొనుచున్నాము. వారు మనలో నుండి బయలు వెళ్ళిరి గాని వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉందరు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్ళిరి. ఈ విషయాలు మనం చూస్తున్నప్పుడు చాలామంది అనుకుంటారు, మనలో నుంచి బయలు వెళ్ళిరి అన్ని సంఘాల వారు వారి దగ్గర నుంచి వెళ్ళిపోయినటువంటి వారిని ఉద్దేశించి ఈ విషయాన్ని వాడుతూ ఉంటారు. అది నేను కూడా చిన్నప్పటి నుంచి క్రైస్తవ కుటుంబాల్లో పెరిగిన వాడిని అయినందుచేత వాక్యానికి విరోధమైనటువంటి సంఘాల బోధకులు సహితం మరి అనేకులను గూర్చి వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోయిన వారు అందరి కోసం మాట్లాడుతుంటారు. కానీ వాస్తవానికి ఏ సంఘం వాళ్ళు చెప్పడం కోసం ఉద్దేశించింది కాదది. ఎవరు అంటే అపోస్తుల బోధలో నుంచి తొలగిపోయిన వారిని ఉద్దేశించి చెప్పబడిన మాట. వారి కొరకు ఎవరు మరి క్రీస్తు విరోధులని అంటున్నారంటే తమ దగ్గర నుంచి వెళ్ళిపోయిన వాళ్ళని కాదు. ఇక్కడ రాయబడినటువంటి మాట 22వ వచనంలో, యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడ బతికుడు, తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. కుమారుని ఒప్పుకొనని ప్రతివాడు తండ్రిని అంగీకరించువాడు కాడు. కుమారుని ఒప్పుకొనువాడు తండ్రిని అంగీకరించువాడు, ఒప్పుకొనువాడు తండ్రిని అంగీకరించువాడు. చూసారా, ఎవరండి క్రీస్తు విరోధులు అంటే చాలా స్పష్టంగా చెప్పబడిన సందేశం. తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకొనని వాడే క్రీస్తు విరోధి. ఇంకా ఈ విషయం కొరకు 4వ అధ్యాయం 1వ వచనంలో కూడా రాయబడింది. 2వ వచనంలో, యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఏ ఆత్మ ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైంది కాదు అని అన్నాడు. అలాగే మరి ఎవరు అనంటే ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైంది కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మను వెలుగుదురు. క్రీస్తు విరోధి వచ్చునను మాట సంగతి ఇదే అన్నాడు. దీని గురించి యోహాను పత్రికలోని 2వ పత్రికలో కూడా ఇలా చెప్పాడు. 7వ వచనంలో, యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చునని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకంలో బయలుదేరున్నారు. అటు వాడి వంచకును క్రీస్తు విరోధినై ఉన్నాడు. క్రీస్తు శరీరధారి అయి వచ్చాడని ఒప్పుకొనని వాడు క్రీస్తు విరోధి. తండ్రిని కుమారుని ఒప్పుకొనని వాడు క్రీస్తు విరోధి అని గ్రంథం మాట్లాడుతుంది. వాస్తవమైన సంగతి